కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. అందులో అమీన్పూర్ ఒకటి. అమీన్పూర్లో 30 అక్రమ విల్లాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ 30 అక్రమ విల్లాలను కూడా ఈరోజు కూల్చివేయటానికి హైడ్రా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపిస్తోంది. కిష్టారెడ్డిపేటలో 30 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. 30 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లతో హైడ్రా అధికారులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయటానికి రంగం సిద్ధం చేశారు. భారీగా పోలీసు బలగాలతో హైడ్రా అధికారులు అక్కడికి వెళుతూ ఉన్నారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 30 విల్లాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో ప్రతిఘటన ఎదురవుతుందేమో అనే ఉద్దేశంతో భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 12లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అలాగే పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేటలోని 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో సుమారు 30 అక్రమ నిర్మాణాలుగా కొన్ని భవనాలను హైడ్రా గుర్తించింది. అది ప్రభుత్వ భూమిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. 12వ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. సుమారు 30 అక్రమ నిర్మాణాలను హైడ్రా ఈరోజు కూల్చివేయబోతోంది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారు అని గుర్తించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం ఆ 2 బాక్సులను కూడా చూడొచ్చు. హైడ్రా కూల్చివేతల దృశ్యాలు. మొదటి బాక్స్లో హైడ్రా వరుసగా కూల్చివేస్తూ వెళ్తుంది బుల్డోజర్ ప్రొక్లైనర్తో. భారీగా అధికారులు కూడా అక్కడ మోహరించి ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, అమీన్పూర్లో 30 విల్లాల కూల్చివేతకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం కూల్చివేతల స్థలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మొత్తంగా అమీన్పూర్ కు సంబంధించినటువంటి అంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించినటువంటి 30 విల్లాలను హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే తాజాగా అంటే బీఆర్ఎస్ మాజీ నేత చంద్రశేఖర్ అనేటువంటి మాజీ ఉప సర్పంచ్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి నిర్మాణాలుగా గుర్తించారు హైడ్రా. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కొద్ది రోజులు సర్పంచ్ గా కూడా పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఈ చంద్రశేఖర్ అనేటువంటి మాజీ బీఆర్ఎస్ తాజా కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి 30 విల్లాలను ఇక్కడ రాజకీయాల అతీతంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ వి రంగనాథ్ చెప్పారు. రాజకీయాలకు అతీతంగా మా పార్టీ అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలైనా కూడా కూల్చివేతల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. అందుకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. అమీన్పూర్ మండలం ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 12లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఇది అసైన్డ్ భూములని తెలుస్తోంది. అక్రమంగా గత ప్రభుత్వ అండదండలతో ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి నిర్మించినట్లుగా తెలుస్తోంది. దీంతో హైడ్రా అధికారులు స్థానిక ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో పూర్తి స్థాయి డేటా తీసుకున్నారు. 30 విల్లాలు పూర్తిగా అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయని చెప్పి గుర్తించిన హైడ్రా ఆదేశాల మేరకే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు స్థానిక అధికారులు పూర్తిగా అక్కడ పోలీసు భద్రత మధ్య భారీగా కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. భారీగా పోలీసులు కూడా మోరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ చంద్రశేఖర్ అనేటువంటి తమ అనుచరులతో అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కూడా అధికారులు వారిని పోలీసులతో నిలువరించి కూల్చివేతల ప్రక్రియను మాత్రం పూర్తిగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. రోహిత్, అక్కడ ఏదైనా ప్రతిఘటన ఎదురవుతుందా? 30 విల్లాల్లో ఎవరైతే కాంగ్రెస్లో రీసెంట్గా చేరారని చెప్తున్నారో ఆ వ్యక్తి వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడా? అందులో ఎవరుంటున్నారు? నివాసం ఉంటున్నారా? ఖాళీగా ఉన్నాయా? నిర్మాణంలో ఉన్నాయా? కొన్ని అయితే విక్రయించారు ఆల్రెడీ. ఇంకా ఆక్యుపై మాత్రం కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే వాటిని హైడ్రా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రెవెన్యూ సర్వే చేసిన అనంతరం అది సర్వే నెంబర్ 12లో ఉన్నటువంటి పూర్తి ప్రభుత్వ భూమి అని చెప్పి తేల్చిన అనంతరమే ఈ కూల్చివేతల ప్రక్రియను కొనసాగించారు. అయితే మొత్తంగా చూస్తే ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి స్థానిక ఈ బీఆర్ఎస్ చంద్రశేఖర్ అనే నేత తాజాగానే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా సేకరించారు అధికారులు. ఆ 30 విల్లాలకు సంబంధించినటువంటి విక్రయాలు తాజాగానే ఆయన నిర్మించి విక్రయించడానికి కూడా తెలుస్తోంది. బాధితులు మాత్రం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చంద్రశేఖర్ అనేటువంటి
తాజా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి తన అనుచరులతో పాటుగా కొంతమంది బాధితులు అక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆందోళన చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు, అధికారులు, జిహెచ్ఎంసీ అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి వారిని నిలువరించి కూల్చివేతల ప్రక్రియను మాత్రం జేసీబీలతో సహా వాటిని నిలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రోహిత్. కానీ అంతమంది పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు అంటే గత కూల్చివేతల్లో కూడా ఎంతమంది పోలీసులు ఎప్పుడు మోహరించి ఉండలేదు, కానీ ఇప్పుడు దృశ్యాల్లో చాలా ఎక్కువ మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎస్ రోహిత్, మీరు చెప్పినట్లుగా అంటే కొన్ని గొడవలు అంటే రాజకీయ నేతలకు సంబంధించినటువంటి గొడవలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అంటే అలా గొడవలు జరిగి ఏమైనా అనుకోని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అట్లాంటి ఘటనలు జోటు చేసుకునే అవకాశాలు ఉన్నది. మనం ఒకసారి చూసాం, ఈ బోరమండలకు సంబంధించినటువంటి సున్నం చెరువులో భారీ ఎత్తున ఆందోళన నిరసనకారులు పెద్ద ఎత్తున కిరోసిన్ పోసుకొని ఆందోళన చేసిన పరిస్థితిని చూసాం. ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులతో భారీ భద్రతను ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగానే అరెస్టులను ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే హైడ్రా అధికారులకు అడ్డు వచ్చి కూల్చివేతల పర్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వాటిని పోలీసులతో నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని కూల్చివేతల ప్రక్రియను మాత్రం పూర్తిగా నిలమట్టం చేసే వరకు మాత్రం హైడ్రా అధికారులు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కూల్చివేతలను కొనసాగిస్తున్నారు రోహిత్. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అయ్యారా? కరెక్ట్గానే నోటీసులు ఇచ్చి ఎందుకంటే నిర్మాణాలు ఉన్నాయి, అందులో కొన్ని నివసిస్తూ ఉన్నారు, నివాసం ఉంటున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కదపమని కూడా చెప్పారు గతంలో. సో ఇప్పుడు నివాసం ఉంటున్న విల్లాలను కూలుస్తున్నారా లేక ఖాళీగా ఉన్న విల్లాలను కూలుస్తున్నారా? ఎస్ రోహిత్, మీరు చెప్పినట్లుగా అది కొంతమంది మాత్రం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. బట్ వాటికి ముందస్తుగానే సంబంధిత రెవెన్యూ అధికారులు ముందస్తుగానే నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన అనంతరం అంటే ఇక్కడ మనకు పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే అంటే వాటిని మాత్రమే మేము వదిలేస్తాము, వాటిలో కూల్చివేయమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఈ తాజా కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి విల్లాలు పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయని చెప్పి గుర్తించి రెవెన్యూ అధికారులతో వారికి నోటీసులు ఇచ్చిన అనంతరం అంటే గతంలోనే ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయింది. హైడ్రా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ నివేదిక తీసుకుంది. ఎలాంటి లీగల్ చిక్కులు లేకుండా చూసుకొని ఒకవేళ రాజకీయ నేత అని తెలిసినా కూడా దానికి సంబంధించినటువంటి 30 విల్లాలు ఒకవేళ వాళ్ళు అక్రమంగా నిర్మించారు, పూర్తిగా వారికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. లీగల్ ప్రక్రియను మొత్తం చూసుకున్న అనంతరమే హైడ్రా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కూల్చివేతలకు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికారులు అక్కడికి చేసుకుని దానికి సంబంధించిన కూల్చివేతల ప్రక్రియను పూర్తిగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రోహిత్. రైట్ సాగర్, అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపించింది. కిష్టారెడ్డిపేటలో 30 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ప్రొక్లైనర్లతో ఆ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. భారీగా మెషినరీని అక్కడికి తీసుకువెళ్లారు. ఆ మెషినరీ సాయంతో అక్రమ నిర్మాణాలను విల్లాలను కూల్చుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 30 విల్లాలను అధికారులు కూల్చివేయబోతున్నారు. బుల్డోజర్స్తో అధికారులు కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ భూమిలో సర్వే నెంబర్ 12లో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. హైడ్రా ఈ నిర్మాణాలను గుర్తించి నోటీసులు కూడా ఇచ్చారు. రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే నిర్మాణాలు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినవిగా గుర్తించారు. గతంలో బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఒక రాజకీయ నాయకుడిగా చెప్తూ ఉన్నారు. కాకపోతే రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ మొత్తం అవన్నీ కాకపోతే రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ మొత్తం అవన్నీ పైన చూస్తున్న ఈ దృశ్యాలు హైడ్రా తాజాగా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్న దృశ్యాలు. అమీన్పూర్లో విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 30 అక్రమ నిర్మాణాలుగా వాటిని గుర్తించారు.
భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ప్రభుత్వ భూముల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఒక వారం రోజుల గ్యాప్ ఇచ్చిన అధికారులు మళ్ళీ ఇప్పుడు అక్రమ నిర్మాణాలపై జులుం విధిస్తున్నారు. కూకట్పల్లి, అమీన్పూర్లో 2 చోట్ల సుమారు 50 వరకు నిర్మాణాలను కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లిలో 16కు పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అమీన్పూర్లో సుమారు 30కి పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. వాటిని కూల్చివేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మెషినరీని భారీగా పోలీసు బలగాలను, ప్రొక్లైనర్లను తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు చేపట్టిన విల్లాలను మొత్తం కూలుస్తున్నారు. ఇది కిష్టారెడ్డిపేటలో 30 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అమీన్పూర్లో వాటిని కూలుస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఎఫ్టీఆర్ పరిధిని ఏ విధంగా నిర్ధారించారు అంటూ కోర్టు కూడా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు కొన్ని పూర్తిగా ఎఫ్టీఆర్ పరిధిలోనే ఉన్న నిర్మాణాలకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసి వాటిని హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. మీరు 2 బాక్సులో చూస్తున్న దృశ్యాలు. మొదటి బాక్స్లోది అమీన్పూర్లో విల్లాల కూల్చివేత దృశ్యాలు.